వినండి అని చెప్పారు గురువుగారు. ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తూ ఉన్నారు. ఋషి ఒక మహావృక్షం ముందాగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అని దీవించారు. గురువుగారి చర్య ఏమిటో ఈ శిష్యుడికి అర్థం కాలేదు. అప్పుడు అడిగాడు గురువుగారిని, ఏం చేస్తున్నారు గురువుగారు, ఎవరిని దీవించారు అని. ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే అది నాకు వినబడింది, తదాస్తు అన్నాను అని గురువుగారు సెలవిచ్చారు. ఏమిటా కోరిక గురువుగారు అని మళ్ళీ ప్రశ్న సంధించాడు. తాను చక్రవర్తినై భూమండలాన్ని ఏలాలని ఈ వృక్షం కోరుకుంటుంది, నేను తదాస్తు అన్నాను అని గురువుగారు చెప్పారు. మళ్ళీ శిష్యుడు వచ్చే జన్మలోనా అని క్వశ్చన్ చేశాడు. కాదు నాయన, ఈ జన్మలోనే అని గురువుగారు సెలవిచ్చారు. శిష్యుడు పగలబడి నవ్వాడు. గురువుగారు, ఇది